మీరును నా ద్రాక్ష తోటలోనికి వెళ్ళుడి, ఏమి న్యాయమో అది మీకిత్తునని వారితో చెప్పగా వారు వెళ్ళారు. స్తోత్రం కలుగును గాక. ఏమి న్యాయమో, మన దేవుడు ఏం చేసినా ఏం చేస్తాడు? న్యాయమే చేస్తాడు. స్తోత్రం కలుగును గాక. న్యాయమే చేస్తాడు. ఆయన ఏం చేసినా ఆయన అన్యాయస్తుడు కాదు. గమనించు. అంటే అర్థం ఏంటి? ఇక్కడ ఇప్పుడు 5 బ్యాచీలు ఇక్కడ ఉన్నారు. ఎవరు ఈ 5 బ్యాచీలు? మొదటి బ్యాచీ 1 దేనారం. కూలికి ఎంత కుదిరారు? 1 దేనారం. అంటే ప్రొద్దున వచ్చిన వారు మొదలుకొని సాయంకాలం 5 గంటలకు వచ్చిన వారి వరకు కూడా ఏది న్యాయమో అదే చేస్తా. స్తోత్రం కలుగును గాక. ఏంటి? ఏది న్యాయమో అదే చేస్తా. అంటే ఆయన న్యాయమైనది చేసే దేవుడు. హల్లెలూయా. ఏ దేవుడు అండి ఆయన? ఏ దేవుడు? న్యాయమైనది చేసే దేవుడు. ఆయన న్యాయమైనది నీకు చెయ్యాలంటే వాక్యం ఏమంటుందో తెలుసా? చదవండి. యోహాను సువార్త 15వ అధ్యాయం 4వ వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయం 4వ వచనం. నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేనును నిలిచి ఉందును. తీగ ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటేనే గాని తానంతట తానే ఎలాగూ ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే గాని మీరు ఫలింతురు. స్తోత్రం కలుగును గాక. మీకు న్యాయమైన ఫలము దేవుడు ఇవ్వాలంటే ద్రాక్ష తోట అనే సంఘములోనికి వచ్చిన మీరు ఎట్లా ఉండాలంట? ఎట్లా ఉండాలి? ద్రాక్ష వల్లిలో అంటుకట్టబడాలి. స్తోత్రం కలుగును గాక. ఎక్కడ అంటుకట్టబడాలి? ఎక్కడ అంటుకట్టబడాలి? ద్రాక్ష వల్లిలో. గమనించండి. చాలామంది మందిరానికి వస్తారు, యేసు ప్రభువుని నమ్ముతారు, మారు మనసు వచ్చింది, పాపక్షమాపణ నిమిత్తం బాప్తిసం పొందుతారు, సంఘంలో ప్రతి ఆరాధనకు వస్తారు. కానీ ఏముండదంట? అంటుగట్టబడే స్వభావం ఉండదు. లోకములో ఉన్నప్పుడు సంఘానికి నీకు వేరుబాటు జీవితమే ఉంది. లోకంలో ఉన్నప్పుడు దేవునికి నీకు వేరుబాటు జీవితమే ఉంది. దేవునిలోకి వచ్చి కూడా దేవునిని రక్షకునిగా అంగీకరించి కూడా ఆయన శరీరాన్ని ఆయన రక్తాన్ని తిని త్రాగుతూ కూడా ఎట్లా ఉంటారు? వేరుబాటు జీవితం. అలా స్తోత్రం కలుగును గాక. దేవుడు తలుచుకుంటే అంతా దించేస్తాడు. హల్లెలూయా. నువ్వు అంటుకట్టబడలేదనుకో నెమ్మది ఉండదు. నువ్వు అంటుకట్టబడలేదనుకో సమాధానం ఉండదు. నువ్వు అంటుకట్టబడి ఉండలేదనుకో నీకు శాంతి ఉండదు. అందుకనే ఇక్కడ అంటాడు, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును, ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవల్లని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేను నిలిచి ఉంటా. తీగ ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటే, హల్లెలూయా, ద్రాక్ష తోటలో పని చేయటానికి వచ్చిన మీరు, ద్రాక్ష తోటమాలి అయినా ద్రాక్ష తోట యజమానుడైన యేసు క్రీస్తుతో ఏమవ్వాలండి? అంటుగట్టబడాలి. న్యాయమైనది ఏదో అదే చేస్తాడు. హల్లెలూయా. ఏం చేస్తాడు?